నమస్తే అండి. పవన్ కళ్యాణ్ గురించి ఇంటర్వ్యూలో ఏదో అడగాల. యాక్టర్స్ ని ఇంటర్వ్యూకి పిలిచినప్పుడు వాళ్ళు మంచి చెప్పినా చెడు చెప్పినా దాన్ని పోస్ట్ చేయాలా. చెడు చెప్తే ఒక రకంగా వైరల్ అవుతుంది, మంచి చెప్తే ఒక రకంగా వైరల్ అవుతుంది. వాళ్ళకి కావాల్సింది కూడా అదే. ఏంటంటే కిరణ్ అబ్బవరం మొన్న ఏదో సినిమాకి సంబంధించి ఇంటర్వ్యూ ఏది ఇచ్చినాడు. అయితే దాని మీద ఇప్పుడు ఇంకో రాద్దాంతం మొదలైంది. ఏమన్నాడు, యాంకర్ ఒక క్వశ్చన్ అడిగినాడు, పవన్ కళ్యాణ్ తో సినిమా చేస్తారని. అసలు అతను తన సినిమా ఏదో చేసుకున్నాడు, ప్రమోషన్ చేసుకుంటా ఉన్నాడు. పవన్ కళ్యాణ్ గారు సినిమా ఎప్పుడు వచ్చిద్దో, ఎప్పుడు వెళ్తుందో, ఎప్పుడు సెట్స్ మీద ఉంటుందో కూడా తెలియదు. అసలు భవిష్యత్తులో ఆయన సినిమాలు చేస్తాడో కూడా లేదు, ఒక బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. అలాంటిది ఈ ఇంటర్వ్యూయర్లు ఎందుకు అడుగుతారో తెలియదు. మరి వాళ్ళకి స్టఫ్ దొరక్క, కంటెంట్ దొరక్క, మరి లేదంటే పవన్ కళ్యాణ్ పేరు వాడితే కనుక వ్యూస్ వస్తాయనా ఎందుకో తెలియదు. కానీ పవన్ కళ్యాణ్ గారి గురించి అడిగాడు కిరణ్ అబ్బవరాన్ని. ఆయన ఏం చెప్పాడు, నేను చేయను. అది ఆయన ఒపీనియన్. చేయనని చెప్పడం ఆయన కరెక్టే. పవన్ కళ్యాణ్ అంటే నాకు అభిమానం. ఒకటే మాట అంటున్నాడు, నేను పవన్ కళ్యాణ్ ఇష్టపడతాను, ప్రేమిస్తాను, గౌరవిస్తాను, బట్ ఆయనతో సినిమా చేయను. ఎందుకు చేయడు? చిన్న చిన్న రోల్స్ ఆయనతో నేను చేయలేను. ఎప్పుడు కూడా నేను హీరో అలాంటి రోల్స్ వస్తేనే చేస్తా అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. అంటే ఒక హీరో అయ్యుండి, పవన్ కళ్యాణ్ గారు ఒక హీరో, ఒక యాక్టర్, టాప్ యాక్టర్. కిరణ్ అబ్బవరం ఒక టాప్ యాక్టర్, టాప్ హీరో, చిన్న హీరో, టైర్ 3 హీరో, టైర్ 2 హీరో, టైర్ 3 హీరో. అయితే ఏంటంటే ఇప్పుడు ఇతన్ని క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా క్యారెక్టర్ చేయమంటే ఎందుకు చేస్తాడు? తనకంటూ ఒక నైజం ని సెట్ చేసుకున్నాడు, తనకంటూ ఒక ఫ్యాన్ బేస్ ని సెట్ చేసుకునే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ఇలాంటి క్రమంలో నువ్వు పవన్ కళ్యాణ్ తో సినిమా చేస్తావా, మహేష్ బాబుతో సినిమా చేస్తావా, ఎన్టీఆర్ తో సినిమా చేస్తావా అంటే అలా చేయడం వల్ల వాళ్ళ మార్కెట్ దెబ్బతింటుందని చెప్పేసి అనుకుంటారు. అందులో భాగంగానే ఇలాంటి చెప్తా ఉంటారు. కాబట్టి దయచేసి మీకు పవన్ కళ్యాణ్ పేరు, ఎన్టీఆర్ పేరు, మహేష్ పేరు, ప్రభాస్ పేరు, రామ్ చరణ్ పేరు, అల్లు అర్జున్ పేరు అడగాలంటే అడగొచ్చు. అభిమానం గురించో లేకపోతే వాళ్ళకి సంబంధించి మీరు ఎవరు ఫేవరెట్ ఇలాంటి అడగొచ్చు, తప్పులేదు. వాళ్ళతో సినిమా చేస్తావు, వీళ్ళతో సినిమా చేస్తావంటే ఏమి ఇంటర్వ్యూలో ఏం లోకం అర్థం కానటువంటి పరిస్థితి.